సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. ఆకాశ పక్షులు నీవే, భూమిపైన పశువులు నీవే, సముద్రులు జీవులు నీవే, నీవే అవి నీవే. ఆకాశ పక్షులు నీవే, భూమిపైన పశువులు నీవే, సముద్రులు జీవులు నీవే, నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పిందును నీకై యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. నేనేమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. ఓహో ఆహా ఓహో. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు, మన రక్షకుడు, మన జ్యేష్ఠ సహోదరుడైన క్రీస్తు యేసునందు మీకందరికీ శుభమే 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 జరుగునుగాక. ఈ శుభ సందేశం ద్వారా మీరందరూ, ఈ సందేశం వింటున్నటువంటి మీరందరూ దీవించబడునుగాక అని మనసారా నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సందేశం మీ ప్రియమైన వారందరికీ కూడా పంపించి వారు కూడా మీ ద్వారా దీవించబడినట్లు ఈ సందేశం వారికి కూడా దీవెనకరముగా మారుగా కానీ నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, గడిచిన కాలం అంతా జీవమగల దేవాదేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వాదకరముగా నడిపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదంతో నడిపిస్తున్నారు. ఏ కీడు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవుడవు మనకు ఆశీర్వదించి దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ దినము నేను పాడిన పాట ఆకాశ పక్షులు నువ్వే, భూమిపైన పశువులు నువ్వే, సముద్రములో ఉన్న జీవులైన ఇది సమస్తము నా కొరకు మా కొరకు సృజించేది సర్వశక్తి గల సందర్భంగా నేను మీకు ఏమి ఇవ్వగలను అని పాట పాడడం జరిగింది. ఈ పాటలో ఉన్నటువంటి అంశము ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయం మనము చూసినట్లయితే జీవమగల దేవాది దేవుడు మన కొరకు సంపూర్ణముగా సమస్తము సృజించినట్లు ఈ ఆకాశము, భూమి, సముద్రము, దాంట్లో ఉన్న సమస్తము సృజించి తదనంతరము మమ్మల్ని తన స్వరూపమందు, జీవముగల దేవుని స్వరూపమందు మట్టి ద్వారా సృష్టించి జీవముగల దేవాది దేవుని ఊపిరి జీవాత్మ మనలోనే పరిపూర్ణముగా నింపి జీవము గల శ్రేష్టమైన మనిషిగా మమ్మల్ని మార్చినట్టు చూడగలరు. ప్రియమైన వారారా, మమ్మల్ని సృజించినప్పుడు కొనుకే మనకు కావలసినదన్నీ దయచేసిన దేవాది దేవుడు, మనకు కావలసినదన్నీ ఈ భూమిలో సృజించిన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనము ఈ భూమిలో జీవింపబడాలైతే, ఈ భూమిలో జీవించుటకు మనకు అత్యవసరమైనదన్నీ, మనకు అన్ని అత్యవసరమే. దానిలో ముఖ్యమైనదే జీవగాలి. ఆ జీవగాలి మమ్మల్ని సృజించినప్పుడు నువ్వే తన జీవ శ్వాసం మనలో నింపి మమ్మల్ని జీవముగల దేవుడిగా మార్చారు. తదనంతరం మనకు దాహం తీర్చుటకు మంచి జలం, మన ఆకలి తీర్చుటకు శ్రేష్టమైన ఆహారం, మనకు ధరించుటకు శ్రేష్టమైన వస్త్రము, మనకు ప్రతి కార్యం చేయటకు అత్యంత శ్రేష్టమైన ఆరోగ్యం, ప్రతి అవయవాలు శక్తి, ఆ ప్రతి దానిని బట్టి మనకు ఏంటి అవసరం కావలసిన ధనము, మన ప్రియమైనటువంటి వారందరినీ మన కొరకే కన్న తండ్రి సృజించారు. ఇది సమస్తము సృజించినది నా కొరకు, మన కొరకు, మన తరతరాల కొరకు.
ఇదన్నీ సృజించి మనకిచ్చినటువంటి జీవమగల దేవుని ఉన్నతమైన సన్నది, ఈ పరిశుద్ధ శరీరం అని దేవుని మహిమగల ఆలయం, ఈ ఆత్మ నివసించిన దేవుని ఆత్మ నివసించినటువంటి శరీరములో ఉండగా మనము కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుతో హల్లెలూయా నిత్యము స్తుతించి మంచి మనసు కలిగిన తండ్రి, ఇంత అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మేము ఈ భూమికి వచ్చినప్పుడు మునిపే మా కొరకు సమస్తము సిద్ధము చేసినటువంటి మా నాన్న, మాకు కావలసినదన్నీ మీ చిత్తానుసారముగా మీ ఆలోచన ప్రకారం జరిగించుము అని మంచి ప్రార్థనతో కన్నతండ్రిని స్తుతించినట్లయితే చాలు. సమస్తము దైవ చిత్తానుసారముగా మన ఊహకంటే మించినట్లుగా పరిపూర్ణంగా దేవుడు దీవిస్తారు. అటువంటి దీవెనలు ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి పిల్లల మీద నింపబడును గాక, ఆశీర్వాదకరముగా నింపబడును గాక, శ్రేష్టమైన దీవెనలో నింపబడును గాక, ఉన్నత శుభముతో నింపబడును గాక, ఉన్నత పరిశుద్ధ పరలోకపు మహిమతో నింపబడును గాక, భౌతిక సంబంధమైన సమస్త మంచి దీవెనలన్నిటితో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా శారీరక బలహీనత వాళ్ళకి పరిపూర్ణ స్వస్థత కలుగును గాక, మానసిక సంబంధమైనటువంటి బాధ కలిగి ఏ విషయములో మానసిక బాధ కలిగినట్లయితే ఆ విషయం నుంచి పరిపూర్ణ విడుదల క్రీస్తు యేసునందు కలుగును గాక అని మనసారా నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి సమయమందు ఉన్నత దీవెనలో దేవాది దేవుడు నడిపించి తన మహిమార్థము, తన జీవమిచ్చి, తన ఆత్మ ఇచ్చి, తన బలమిచ్చి, తన శక్తి ఇచ్చి, తన ఐశ్వర్యం ఇచ్చి, తన పేరిచ్చి ఉన్నత ముఖములందరినీ సదాకాలము నడిపించును గాక. మహిమల మహోన్నతుడా, ఈ శుభ సందేశం వింటున్న ప్రతి పిల్లలను చేతికి సమర్పిస్తున్నా డాడీ. మీ దివ్య దీవెన, మీ ఆశీర్వాదం ఉదయమే అందరి మీద నింపమని, ప్రతి కార్యము వాళ్ళకి ఆశీర్వాదంగా జరిగించమని, ప్రేమ 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 కలిగిన మనసందరికీ దేశమని తండ్రి, ఈ మంచి శుభ సందేశం అనేకులు వినుటకు వీరందరూ కూడా అనేకులకు ఈ మంచి సందేశము పంపించడానికి మంచి మనసందరికీ దేశమని, అట్లాగే వేలాది లక్షలాది కోట్ల మందికి ప్రియమైన వారి దీవనకరముగా ఈ పరిశుద్ధ సందేశం, ఈ పరిచర్య తండ్రి మీరు మాకు అప్పగించిన పరిశుద్ధ పరలోకపు ఈ శ్రేష్టమైన పరిచర్య ఆశీర్వాదాలు దీవించమని, కలదా మహిమ ప్రభావాలు మీ ప్రియ బిడ్డలైన మా అందరి ద్వారా క్రీస్తు యేసునందు మీకు మాత్రమే పరిపూర్ణము యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.